ప్రైజ్ ద లార్డ్. సమరయ స్త్రీ జీవితం గురించి తెలుసుకుందాము. యేసు తన శిష్యులకు సమరయ పట్టణములకు ప్రవేశింపకుడి అని ఎందుకు చెప్పాడు? సమరయులు అనగా షోమ్రోనీయులు. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 29వ వచనము. వీరు ఇశ్రాయేలీయులు, అన్యజనులను వివాహము చేసుకొనినందున కలిగిన మిశ్రిత జనము. అందుకే యేసు కూడా సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనము అని వ్రాయబడి ఉన్నది. సుకారాను ప్రాంతము సమరయ పట్టణమునకు 15 మైళ్ళ దూరమున తూర్పుగా ఉన్నది. ఏబాలు, గెరిజీము అను 2 కొండల మధ్య ఇది కనిపించుచున్నది. పాలస్తీనా పట్టణములోనే ఇది చాలా ప్రాచీనమైనది. దీని పేరు షెకెము అని పిలువబడింది. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనము. యెహోషువ తన మరణమునకు ముందు ప్రజలనందరినీ ఇచ్చటనే ప్రోగు చేసెను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనము. అబీమెలెకు ఈ పట్టణమును పడగొట్టి ఉప్పు చల్లెను. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 45వ వచనంలో. నేటికిని ఈ పట్టణము శ్రేష్టమైన ప్రదేశములో ఒకటిగా తెలుపబడుచున్నది. ఇప్పుడు అది నపోలస్ అని పిలువబడుచున్నది. నపోలస్నకు కొన్ని మైళ్ళ దూరమున తూర్పున నేటికిని యాకోబు బావిని కనుగొనగలము. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారాను ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. సమరయ స్త్రీ పేరు బైబిల్నందు వ్రాయబడలేదు గాని సమరయ పట్టణం నుండి వచ్చినది గనుక సమరయ స్త్రీ అని పిలువబడింది. సమరయ స్త్రీ అనగా ఆడుజింక అని అర్థము. క్రీస్తు యేసు దర్శనము చేత పట్టబడి మార్చబడిన ఈ స్త్రీలోనున్న అనుభవాలను ధ్యానించుకుందాం. మొదటగా రహస్యంగా నీళ్లకు వచ్చిన సమరయ స్త్రీ. యేసు ప్రభువు ఒక వ్యక్తిని రక్షించటానికి ఎంతో ప్రయాసపడినట్లు చూస్తున్నాము. ఒక ఆత్మకు ఆయన ఎంతో విలువనిచ్చాడు. యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పుడు సమరయ పట్టణము నుండి ఒక స్త్రీ తన జీవితమును బట్టి అందరూ అసహ్యించుకుంటున్నారని ఎరిగి ఎవరికినీ కనబడకుండా ఉండునట్లు ఎవరునూ సంచరించని మధ్యాహ్నం ఇంచుమించు 12 గంటల సమయమున నీళ్లు చేదుకొని వెళ్ళుటకు కుండ తీసుకొని రహస్యముగా వచ్చినది. నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటనున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనము అని ఇర్మియా భక్తుడు వ్రాసినట్టు సమరయ స్త్రీ అందరికీ కనబడకుండా తప్పించుకున్నది గాని తనను సృజించిన దేవునికి మరుగై ఉండలేదు కదా. అంటే యేసయ్య కంటబడింది మరియు సమరయ స్త్రీ అక్కడికి వస్తుందని ప్రభువు ముందే ఎరుగును. రెండవది దప్పిక తీర్చుకొనదలచిన స్త్రీ. యేసు శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళినందున యేసు సమరయ స్త్రీతో వ్యక్తిగత సువార్త ప్రారంభించుటకు ముందు నీళ్లు చేదుకొనుటకు వచ్చిన ఆమెను దాహమునకు నీళ్లు కావాలి అని అడిగాడు. అప్పుడు ఆమె ప్రభువుతో, నీవు యూదుడవు కదా, నేను సమరయ స్త్రీని, నన్ను దాహమునకు నీళ్ళెమ్మని ఎలాగూ అడుగుచున్నావు అని సంభాషణ ప్రారంభించింది. ఆనాటి యూదులను సులువుగా గుర్తించవచ్చు, ఎందుకంటే వారి వస్త్రధారణ ప్రత్యేకముగా ఉండేది. మన దేశంలో ఇప్పటికీ బ్రాహ్మణులు, వైష్ణవులు నిమ్నజాతుల వారి యొద్దకు వెళ్ళరు. వెళ్ళినా వారి బావి యొద్ద నీళ్లు త్రాగరు. మన దేశపు అగ్రకులస్తుల కంటే ప్రపంచంలో అన్ని జాతుల కంటే యూదా జాతి ప్రత్యేకమైనది. యూదేతరులందరూ సమరయ స్త్రీ లాంటి నిమ్నజాతికి చెందినవారే. ఈనాడు యేసు ప్రభు అంటే చాలామందికి అర్థం కావడం లేదు. ఆయన తక్కువ జాతికి చెందినవాడని, తక్కువ కులస్తులు వెంబడించే మతమని భావిస్తున్నారు. అది పొరపాటు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు అని ఆమె చెప్పగా ప్రభువు తన సంభాషణను తన కోణములో మరల్చాడు. నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనము. ఈమెను రక్షించాలని కోరుకొనుటయే మన ప్రభువుకున్న దప్పిక. మూడవదిగా సమరయ స్త్రీ ఎదుట 2 బావులు. గమనించండి ప్రియులారా, సమరయ స్త్రీ యాకోబు అనే బావి యొద్దకు నీళ్లు చేదుకొనుటకు వచ్చినది.
యాకోబు అంటే మోసగాడు అని అర్థం. యాకోబు బావి అనగా మోసకరమైన బావి. యాకోబు బావి ఈ లోకానికి సాదృశ్యం. ఇది ఎండమావి లాంటిది. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును గాని మరొక బావి సమరయశ్రీ ఎదుట ఉన్నది. అదే యేసు అనే బావి. సమరయశ్రీ 2 బావుల మధ్య ఉన్నది. యేసు అనే బావిలో నుండి వచ్చే నీరు ఎలా ఉంటాయో చూద్దామా? నేనిచ్చే నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 13-14 వచనాల్లో, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. మీకు ఇప్పటికీ అర్థమయ్యే ఉంటుందని తలుస్తున్నాను. ఈనాడు మనుష్యులు పలు విధములుగా దాహం కలిగి ఉన్నారు. ధనదాహము, పదవి దాహము, కామదాహము, ఎన్నో రకముల దాహములు కలిగి ఉన్నారు గాని అసలైన ఆత్మీయ దాహము కలిగి లేరు. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి చెందడు. దప్పిగొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి అనగా యేసు ఇచ్చే నీళ్లకై పిలిచాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. యాకోబు బావిలో ఉన్న నీరుకి యేసు ఇచ్చు జీవజలమునకు చాలా వ్యత్యాసం ఉన్నది. లోకమిచ్చు శాంతి వేరు, యేసు ఇచ్చు శాంతి వేరు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. యాకోబు బావి నీటితో దాహము తీరదు గాని యేసు ఇచ్చు నీటితో ఇక ఎప్పటికీ దాహమవ్వదు. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. అంటే అర్థమైందా? లోకమిచ్చు శాంతి తాత్కాలికమైనది, నేనిచ్చే శాంతి శాశ్వతమైనదని అర్థం. ప్రభువిచ్చే శాంతిని పొందుకొని ఆనందభరితులుగా మారిన వారెందరో ఉన్నారు. 4వదిగా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. యేసు నేనిచ్చు నీళ్లు త్రాగువాడెన్నడూను దప్పిగొనడు అంటే వాస్తవానికి సమరయశ్రీ శారీరక దప్పిక సంపూర్ణంగా తీరుతుందేమోనని, మాటిమాటికి ఈ బావి వద్దకు భయంగా వచ్చే అవసరం తప్పుతుందని, ఇది చాలా బాగుందని తలంచి, అయితే ఆ నీరేమిటో అవి నాకు కావాలి అని అడిగింది. అయితే యేసు చెప్పిన నీరు శరీర దాహం తీర్చే నీరు కాదు గాని అది ఆత్మదాహం తీర్చే జీవజలం. యేసు, నేను నీకు అట్టి నీరిస్తాను గాని మొదటగా వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రమ్మన్నాడు. భర్తకు ఈమె ఆత్మదాహానికి సంబంధమేమిటి? ఆమె భర్త సంగతి ప్రభువుకు తెలియదా? తెలుసు గాని వాస్తవాన్ని లేక యథార్థతను చెప్పించడానికే ప్రభువు ఆ మాట చెప్పాడు. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని చెప్పగా యేసు ఆమెతో, నీవు చెప్పిన మాట సరియే, నీకు 5గురు పెనిమిటిలున్నారని, ఇప్పుడున్నవాడు నీవాడు కాడని చెప్పగా ఆమె తన గుట్టంతా చెప్పినందుకు ఆశ్చర్యపడింది. అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నానని చెప్పింది. ప్రభువు సమరయశ్రీతో ఈ మాట చెప్పాడు. మనిషి ఆశాజీవి. హృదయంలో ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు అంతు లేకుండా పుడుతూ ఉంటాయి. అవి నెరవేర్చబడకపోవడంతో నెమ్మది లేని పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. యేసు మన జీవితంలోనికి వస్తేనే తప్ప చాలు అని పలుకలేము. మనం యేసుతోనే ఇక చాలు అని పలకగలము. ఆకాశమందు నీవు దేవుడు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిదేదియూ నాకక్కరలేదు. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనము. అనగా మనిషి ఆశలు, కోరికలు యేసును నమ్మితేనే అర్థవంతంగా తీర్చబడతాయి, లేక ఫుల్ స్టాప్ పెట్టినట్లవుతుంది. మన దాహం తీరటమే కాదు, మనమే ఇతరుల ఆత్మీయ దాహమును తీర్చగలుగుతాము. దాహముతో వచ్చిన సమరయ స్త్రీతో యేసు పలికిన మాట, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము. మరియు నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో. 5వదిగా, మెస్సయ వచ్చునని ఎరిగిన సమరయ స్త్రీ. సమరయ స్త్రీకి క్రీస్తు వస్తాడని తెలుసు. ప్రవచనాలు ఎరిగిన స్త్రీయే. మరి వ్యభిచారం అనే పాపం ఎందుకు చేస్తుంది? వ్యభిచారం అనగా కామముతో కూడినది మాత్రమే కాదు గాని విగ్రహారాధన కూడా వ్యభిచారమే. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేసెను ఆమె. నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచెను. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. రాళ్లతో మొద్దులతో అంటే వాటిని పూజించుట వ్యభిచారం చేయడమే. ఇటు వాటిని చేయకూడదని తెలిసి కూడా సౌలు వలె జనులకు భయపడి దేవునికి భయపడక చేయకూడని వ్యభిచారం చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఈ సమరయ స్త్రీ వలె నేటి క్రైస్తవులు కూడా చాలామంది వాక్యం తెలుసుకొనుటలో ఆసక్తి కలిగి ఉన్నారు.
ఎథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలం గడుపుచుండువారు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 21వ వచనంలో. వాక్యము తెలుసుకొనుట అలాగు ప్రవర్తించుటకే గాని జ్ఞానమును సంపాదించుకొనుటకు కాదు. ఎంత వాక్యము నీవు ఎరిగి ఉన్నావు అనేది కాదు సమస్య, వినిన వాక్య ప్రకారం ఎట్లు ప్రవర్తిస్తున్నావు అది అవసరమైనది. 6వది యేసు యొక్క ఆహారము. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. వారు భోంచేసి యేసుని కూడా బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా వారికి అర్థం కాక, ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు ప్రభు వారికి తీరిన ఆకలి లేదా ఆయన తినిన భోజనం ఏమిటంటే, సమరయ స్త్రీకి సువార్త చెప్పగా ఆమె రక్షించబడింది. అదే ఆయన భోజనం. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పనితుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము. మరి ఈనాడు మన భోజనం ఏమిటి? కేవలం శారీరక ఆహారమేనా? నశించు ఆత్మల ఎడల భారమున్నదా? 7వదిగా కుండను విడిచి వెళ్ళిన సమరయ స్త్రీ. యేసు యొద్దకు కుండను తీసుకొని దాహముతో వచ్చింది సమరయ స్త్రీ. ఆమె దాహము తీర్చబడింది మరియు మరలా ఇదే బావి యొద్దకు దాహముతో తిరిగి రావాల్సిన పని లేదని కుండను కూడా విడిచిపెట్టి వెళ్ళింది. ఆమె తెచ్చిన కుండ ఆమె పాత జీవితానికి, పాపపు జీవితానికి పోలికయ్యి ఉన్నది. బావి దగ్గరకు నీళ్లు చేదుకోవడానికి రహస్యముగా వచ్చిన సమరయ స్త్రీ యేసుక్రీస్తు దేవుడని నమ్మింది, పాపినని గ్రహించినది. కుండతో పాటు సమస్తమును విడిచి వెళ్ళిన స్త్రీ ఆమె. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, ప్రభువును నమ్మిన నీవు విడిచిపెట్టినది ఏమిటి? సమరయ స్త్రీ తన పట్టణస్థులను ప్రభువు యొద్దకు తెచ్చుటకు తీర్మానం చేసుకున్నది. అనేక మందిని తెచ్చింది కూడా. మరి నూతనముగా నీవు చేసుకున్న తీర్మానం ఏమిటి? రహస్యంగా వచ్చిన సమరయ స్త్రీ బహిరంగంగా ఊరిలోనికి వెళ్ళి యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చాడని సాక్ష్యమిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనము. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. సమరయ స్త్రీ సమరయ పట్టణానికి ద్వారముగా ఉంది. ఆమె ద్వారా సమరయ పట్టణస్థులు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిరి. ఎంత దీవెనకరమైన జీవితం ఇది! నీవును ఈమె వలె నిజరక్షకుణ్ణి గుర్తించి బహుగా ఫలించుము. ఆమేన్.